హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3 ఆఫీషియల్స్. ఈరోజు 4 టమాటాలతో, 2 ఉల్లిగడ్డలతో, 2 పచ్చిమిర్చితో ఒక మంచి ఎగ్ రెసిపీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా టమాటోస్ కడిగి ఈ విధంగా ఆనియన్, టమాటో, ఉల్లిగడ్డలు మనం కట్ చేసి పెట్టుకుందామండి. తర్వాత ఇలా స్టవ్ వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేద్దాం ఫ్రెండ్స్. అందులో కాగినాక మంచిగా ఆయిల్ కాగిన తర్వాత నేను ముందుగానే ఎగ్స్ని ఆల్రెడీ బీట్ చేసి ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అది నేను ఇప్పుడు వేస్తున్నాను. వేసి అది మంచిగా ఒక 1 మినిట్ మంచిగా అది ఆయిల్ ఫ్రై అయిన తర్వాత నేను స్పూన్ తీసుకొని దాన్ని మంచిగా కలుపుతాను ఫ్రెండ్స్. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఈ ఎగ్ రెసిపీ అయితే చాలా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్పూన్ తీసుకొని దాన్ని మంచిగా ఇట్లా కలుపుకోండి. 2 మినిట్స్ అయిన తర్వాత అది ఏ విధంగా అయితే అంటే ఆయిల్ సపరేట్ అయ్యి ఇట్లా ఎగ్ పొడి పొడిగా రావాలి ఫ్రెండ్స్. అంతవరకు మేము అట్లనే దాన్ని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ కంటిన్యూస్గా ఇలాగే మనము ఎగ్ ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఆ ఎగ్ ఇట్లా పొడి పొడిలాగా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎగ్ ఎట్లా పొడి పొడిగా కనిపిస్తుంది. ఆ స్టేజ్కి వచ్చేంత వరకు మీరు మంచిగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో దాన్ని సైడ్కి తీసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎగ్ సపరేట్గా వేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అది కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత కడాయిలోకి నేను 6 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. మరి మీకు ఎంత అవసరం ఉంటుందో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకరు ఒక్కొక్క రీతిగా ఆయిల్ వాడతారండి. మీకు ఎంత కన్సిస్టెన్సీ నచ్చుతుందో అంత బట్టి మీరు వేసుకోండి. నేనైతే 6 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఇప్పుడు ఆనియన్స్ మరి పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ దాన్ని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక లైట్ పింక్లా వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగోండి, ఈ విధంగా ఆయిల్లో ఆనియన్ ఫ్రై అయినప్పుడు ఒక అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇంట్లోదే వాడుతున్నాను. మీరు ఏది వాడాలనుకుంటున్నా షాప్దైనా ఇంటిదైనా మీరు నచ్చిన బట్టి మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు నేను వేసి మంచిగా దాన్ని ఒక 1 మినిట్ ఫ్రై చేస్తున్నాను. అది ఫ్రై అయినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేమ్ కూడా మంచిగా ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అంతవరకు మేము దాన్ని ఆయిల్లో వేగనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వేగినాక మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం.
టొమాటోస్ యాడ్ చేసుకొని కర్రీ స్పూన్ తీసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా టమాటో వేగినాక మంచిగా ఇట్లా స్పూన్ తోటే ఇట్లా ఫ్రై చేసుకుందాం. తర్వాత ఒక 2 మినిట్స్ ఆయిల్లోనే ఉడకడానికి మనము మళ్ళీ మూత పెట్టి దాన్ని 2 మినిట్స్ ఉడకనిద్దాము. తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే మంచిగా మగ్గిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను 1.5 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. నేను పొడి ఉప్పే వాడుకుంటున్నాను. కల్లుప్పు వాడుకునేవారు కల్లుప్పు కూడా వాడుకోవచ్చు. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పసుపు వేసుకొని మంచిగా స్పూన్ తోటి కలిపి మళ్ళా ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. మంచిగా ఆయిల్లో సాల్ట్ పసుపుతోటి మంచిగా టమాటో ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు దాన్ని స్పూన్ తోటి స్మాష్ చేసుకుంటే చూడండి మంచిగా అది స్మాష్ అయిపోతుంది, మంచిగా పచ్చడిలాగా అయిపోతుంది. ఈ యొక్క స్టేజ్లో నేను 1.5 స్పూను కారం వేసుకుంటున్నాను. మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మేము పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం ఎంత కావాలో అంత. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసుకున్న తర్వాత స్పూన్ తీసుకొని మంచిగా మనం కలుపుకుందాము. ఒక 1 మినిట్ వరకు స్పూన్ తోటే గరిటెతోటే ఇట్లా కలుపుకున్న తర్వాత ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని గరిటె తీసుకొని మంచిగా దీన్ని కలుపుదాము. కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టి దీన్ని ఆయిల్ పైకి తేలేంత వరకు, కొంచెం పైకి వచ్చేంత వరకు, ఉడికింది అని మీకు సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి నేను మూత తీసి చూపిస్తున్నాను. ఎంత మంచిగా ఉడికింది, ఎంత మంచిగా మగ్గింది. మగ్గి కూడా ఆయిల్ పైకి తేలింది. ఈ కన్సిస్టెన్సీకి వస్తే కంప్లీట్గా కర్రీ అయిపోయినట్టే, రెడీ అయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి సర్వ్ చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.